కాకినాడ ఈ పేరు వింటే ఒకప్పుడు సముద్రపు చల్లని గాలి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఊపిరి తీసుకోవాలంటేనే భయమేస్తోంది. నగరం నిద్రపోతున్న వేళ నడిరాత్రి దొంగచాటుగా విషవాయువులను గాలిలోకి వదులుతున్నారా? ట్రైన్ రన్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యగారు లేవనెత్తిన ఈ భయంకరమైన వాస్తవం ఇప్పుడు ఏపీ సర్కార్ను ఉలిక్కిపడేలా చేస్తోంది. మార్చి 14-15వ తేదీ రాత్రి కోరమాండల్ ఇంటర్నేషనల్ యూనిట్ నుంచి వెలువడిన ఉద్గారాలు కలకలం రేపుతున్నాయి. పగలు కాకుండా ప్రజలంతా నిద్రపోతున్న రాత్రి సమయాల్లోనే ఈ పొగ ఎందుకు వస్తోంది? యాసిడ్ ప్లాంట్ స్టాక్స్ నుండి వెలువడుతున్న ఈ విషపు పొగలో ఏముంది? ఫ్లోరైడ్లా, ఆమ్లపు తుంపర్లా, లేక ప్రజల ఊపిరిని తీసే కాలకూట విషమ? ట్రయల్ రన్ పేరుతో పరిశ్రమలు నిబంధనలను తొంగలో తొక్కుతున్నాయని బొలిశెట్టి సత్యగారు ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నారు. ఇది మా ఆరోపణ కాదు, ప్రభుత్వ గణాంకాలు చెబుతున్న భయంకరమైన నిజం. ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ అట్లాస్ ప్రకారం కాకినాడ జిల్లాలో ఇప్పటికే 8,101 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక క్యాన్సర్ కేసులు ఉన్న జిల్లాలో కాకినాడ ఒకటి. ఇలాంటి సెన్సిటివ్ జోన్లో పర్యావరణ నిబంధనలను గాలికి వదిలేస్తే రేపు కాకినాడ క్యాన్సర్ రాజధానిగా మారదా? ప్రజల తరపున ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. నడి రాత్రిపూటే ఆ పొగ ఎందుకు వస్తోంది? అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? రియల్ టైం డేటాను ఎందుకు దాస్తున్నారు? మార్చి 14-15 తేదీల్లో రికార్డైన కాలుష్య రీడింగ్స్ను ప్రజల ముందు ఉంచే ధైర్యం ఉందా? ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యమా? అభివృద్ధి పేరుతో కాకినాడ ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? పరిశ్రమలు కావాలి, కానీ అవి శవాల మీద కట్టేవి కాకూడదు. కాలుష్య నియంత్రణ మండలి నిద్ర మేల్కోవాలి. స్వచ్ఛమైన గాలిని పొందడం మన ప్రాథమిక హక్కు. పర్యావరణ పరిరక్షణ కోసం బొలిశెట్టి సత్యగారు చేస్తున్న ఈ పోరాటానికి మనమంతా మద్దతు ఇవ్వాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వానికి వినిపించేలా చేయండి.